హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ సండే బోనాలు ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నాము మేము. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ లాస్ట్ సండే, ఆషాఢ మాసంలో లాస్ట్ సండే చందానగర్లో బోనాలు సెలబ్రేట్ చేస్తారు. లాస్ట్ ఇయర్ బోనాలు ఫెస్టివల్ అప్పుడు నేను అమ్మవారిని మొక్కున్నాను ఒక కోరిక. అది తీరితే నెక్స్ట్ ఇయర్ బోనాలకి బోనం ఎత్తుతానే అని మొక్కున్నాను. మేము బోనం పెట్టుకున్నాము, అలాగే కోడిని కూడా పెట్టుకున్నాము అమ్మవారికి. మేము టోటల్ ఆ డే ఆ ఫెస్టివల్ ఎలా చేసాము అని టోటల్ వీడియో అప్లోడ్ చేశాను, చూసేసేయండి. మేము ఫస్ట్ టైం చేసుకున్నాం కదా, ఎనీ మిస్టేక్ ఉంటే కమెంట్ చేయండి. యాక్చువల్లీ మాది రాయలసీమ, కానీ మేము ఇక్కడ తెలంగాణలో ఉంటున్నాము. యాక్చువల్లీ రాయలసీమలో బోనం ఎత్తడము అంటే ఎలా చేసుకుంటారు? పులగము సాల్ట్ వేయకుండా కుక్ చేసుకొని బౌల్లో తీసుకెళ్తారు. అండ్ కర్డ్, ఆనియన్ పెడతారు అమ్మవారికి. కానీ తెలంగాణ స్టైల్లో కొంచెం బోనం అంటే డిఫరెంట్ కదా. నేను తెలంగాణలోనే చేసుకున్నాను ఫెస్టివల్. టోటల్ వీడియో అప్లోడ్ చేశాను, చూసేసేయండి. యాక్చువల్లీ నేను బోనం ఎలా ప్రిపేర్ చేసుకున్నానంటే, ఒకటి మీడియం సైజ్ చెంబు తీసుకున్నాను, దాని పైనకి ఇంకొకటి చిన్న చెంబు తీసుకున్నాను. రెండిటికి ఆయిల్ అప్లై చేశాను, ఎందుకంటే ఆ పసుపు కుంకుమ అనేది ఈవెన్గా వస్తుంది. మనం అదే వాటర్లో మిక్స్ చేసుకొని హ్యాండ్తో అప్లై చేసామనుకోండి, ఈవెన్గా రాదు. ఇలా పౌడర్ ఆయిల్ పట్టించి జాలీతో పౌడర్ లాగా స్ప్రెడ్ చేస్తే ఈవెన్గా వచ్చింది. నేను కూడా యాక్చువల్లీ ఇది యూట్యూబ్లోనే చూశాను, వీడియోస్ చూసి ట్రై చేశాను. ఫైనల్లీ అయితే ఈవెన్గానే వచ్చేసింది నాకు రెండిటికి. పసుపు చెంబు, ఆ తర్వాత ఈ కుంకుమ చెంబు, ఆ తర్వాత ఇయర్ బడ్ తీసుకొని అమ్మవారి రూపం గీసుకున్నాను. ఫస్ట్ ఐస్, నోస్, మౌత్ గీసేసిన తర్వాత కుంకుమ వాటర్లో మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకున్న కుంకుమని ఇయర్ బడ్తో తీసుకొని ఏదైతే మనం ఇయర్ బడ్తో ఐస్, నోస్ డ్రా చేసాం కదా, అక్కడ ఈ కుంకుమ అనేది పెట్టాను. అప్పుడు బాగా అనిపించింది అనమాట. ఆ పసుపు చెంబు మీద కుంకుమతో డ్రా చేసుకోవడం వల్ల బాగా హైలైట్గా అనిపించింది అమ్మవారి రూపం అనేది. ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి బోనము అని ఏం కాదు. కొంతమంది మట్టి కుండలకు పసుపు పూసి కుంకుమ పెట్టుకొని వచ్చేసారు. ఇంకా సిల్వర్ చెంబులు ఇలా రూపమే, అమ్మవారి రూపమే గీయాలి అని ఏం లేదు. ఎవరిష్టం వాళ్ళది. ఏమంటే మనము కొంచెం నీట్గా అమ్మవారికి డెకరేషన్ చేసుకొని బోనం తీసుకెళ్ళాలి అంతే. ఆ తర్వాత 5 పొరలు దారం తీసుకొని దానికి గంధము అప్లై చేశాను, వాటర్లో మిక్స్ చేసుకొని. లేదంటే పసుపు కూడా అప్లై చేయొచ్చు. దానికి ఆకు ఫోల్డ్ చేసేసి కట్టేసి అది బోనముకి నెక్ లాగా ఉంటుంది కదా, అక్కడ కట్టేశాను. చూసేయండి, వీడియోలో కనిపిస్తుంది కదా, ఇలా కట్టేశాను. ఇలా ఫస్ట్ ఈ 3 ప్రిపేర్ చేసుకొని ఇంకా అందులో రైస్ పెట్టేసి బోనం అంతా రెడీ చేసేసుకున్నాను. చూడండి, బోనం అంతా రెడీ అయిపోయింది. యాక్చువల్లీ అందులో పులగము విత్ సాల్టే కుక్ చేసుకున్నాను నేను. కొటాక ఫ్రై, ఆనియన్ కింద బోనంలో పెట్టుకున్నాను. దానిపైన వేపాకు పెట్టేశాను. అందులో బెల్లం కూడా పెట్టానండి. ఆ తర్వాత వేపాకు పెట్టేసి దానిపైన చిన్న బోనం పెట్టి అందులో కర్డ్, చింతపండు, ఇంకా కింద సాల్ట్ ఏం వేయలేదు. దానిపైన 2 దీపాలు పెట్టాను. ఆ 2 దీపాల్లో కొంతమంది బుడ్డ ఒత్తి అంటే సెంటర్లో వస్తుంది కదా, దీపం సెంటర్లో అది పెట్టుకున్నారు కొంతమంది. నేను యాక్చువల్లీ మార్నింగ్ లేవగానే దీపం నానబెట్టి అందులో కొంచెం కర్పూరం మిక్స్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు గాలి ఎక్కువ పెడుతుంది. మనము ఇక్కడ యాక్చువల్లీ టెంపుల్ మాకు దగ్గరే, కానీ జస్ట్ బయటకు వెళ్ళిన తర్వాత ఒక 1 మినిట్ కూడా దీపం ఉండట్లేదు, దీపం కొండెక్కుతుంది. కాబట్టి కర్పూరం వేస్తే కొంచెం స్ట్రాంగ్గా వెలుగుతుంది కదా అని నేను అలా చేశాను. మార్నింగ్ లేవగానే ఆయిల్లో కర్పూరం మిక్స్ చేసి దీపం నానబెట్టాను. కానీ అయినా కూడా గుమ్మం దాటిన తర్వాత జస్ట్ ఏదో ఒక హాఫ్ మినిటే నిలబడిందండి దీపము. అందరికీ అలానే అవుతుంది. టెంపుల్ దగ్గరకు వచ్చేంత వరకు దీపం వెలగట్లేదు, అక్కడికి వచ్చిన తర్వాత ముట్టించుకుంటున్నారు దీపం మళ్ళీ అందరూ. ఫైనల్లీ మా బోనం అయితే రెడీ అయిపోయిందండి.
యాక్చువల్లీ నేను టెంపుల్ దగ్గర చాలామందిని అబ్జర్వ్ చేశాను. పులగము, తోటకూర ఫ్రైకి మాత్రమే కాదు, కారం చుట్టలు, వడియాలు, బచ్చాలు, కుడాలు వాళ్ళు ఏం చేసుకున్నారో అవన్నీ తెస్తున్నారు. ఇంకా బ్యాంగిల్స్, బ్లౌజ్ పీసెస్, అమ్మవారికి పసుపు, కుంకుమ ఇస్తున్నారు. ఓకే. ఇలా కూడా చేస్తారు అని ఇంకా నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాం అనుకున్నాము. ఇంకా తర్వాత ఈ కోడికి బాత్ చేసేసాడు మా వారు. బాత్ చేపించి నీట్‌గా దీనికి పసుపు, కుంకుమ రాసేసి రెడీ చేసాము. టిప్ టాప్‌గా రెడీ అయిపోయింది మా హెన్ను బోనాల ఫెస్టివల్‌కి. ఇది మా పూజ గది అండి. అలాగే గుమ్మడికాయ కట్టుకుందాము అనేసి గుమ్మడికాయ కూడా రెడీ చేసాము. మా ఇంతకుముందు కట్టిన గుమ్మడికాయ కుళ్ళిపోయింది. సో, ఇవాళ ఫెస్టివల్ కదా! దట్టు సండే పడింది మంచిదే అని రెడీ చేసుకున్నాము. అంతా నేను రెడీ చేశాను. పూజ మాత్రం మా వారే చేశారు. మా పిల్లలు మా వారితో పాటు కూర్చొని థ్యాంక్ యూ గాడ్ ఫర్ గివింగ్ మీ వండర్ఫుల్ పేరెంట్స్, ఫుడ్ ఎక్సెట్రా, క్లాప్ టు గాడ్ అని ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. ఎవ్రీ డే మేము పూజ చేసేటప్పుడు మా పిల్లల్ని పిలుస్తాను. అట్లీస్ట్ వాళ్ళకు బొట్టైనా పెడతాను. ఎందుకంటే మనము ఇప్పటి నుంచే వాళ్ళకు నేర్పించాలి. లేదంటే వాళ్ళకి అసలు డివోషనల్ అనేది ఉండదు అసలు. వర్క్ అంతా ఫినిష్ ఇంట్లో వర్క్ అంతా ఫినిష్ చేసేసుకొని ఇంకా మేము బోనం ఎత్తుకొని టెంపుల్కి వెళ్ళిపోయాము. ఇక్కడ చందానగర్ రోడ్డు మీదనే సురక్ష హిల్స్కి దగ్గరే ఉంటుంది. అమ్మవారి టెంపుల్ ఉంటుంది. అక్కడికి వెళ్తే చాలా క్రౌడ్ ఉందండి. ఎలాగోలా మేము మొత్తము దర్శనము, కోడి, టెంకాయ, బోనం సమర్పించడము అన్నీ ఫినిష్ చేసేసుకున్నాము. ఇది టెంపుల్ అండి, చూసారా ఎంత రష్ ఉందో. మేము అంతా దర్శనం ఫినిష్ చేసుకున్న తర్వాత మా పిల్లలు చూడండి తింటున్నారు కుడాలు. మాతో పాటు వాళ్ళు కూడా ఫాస్టింగ్ ఉన్నారండి. ఇంకా ఎలాగో ఏం తినలేదు కదా నేను కూడా ఇచ్చేసాను అవి. ఇంకా లోపల అమ్మవారి విగ్రహం అండి ఇది చూసారా. కొంతమంది నిమ్మకాయల దండలు మామూలుగా నాగుల చవితికి ఇలా కాటన్తో చైన్ చేసి వేస్తారు కదా, అలానే అమ్మవారికి కూడా వేస్తున్నారు. బాగానే డెకరేషన్ చేశారు. ఫస్ట్ నేను వెళ్ళాను దర్శనానికి. నాకు ఇలా అంతా తీయడానికి కుదరలేదు. తర్వాత మా ఆయన వెళ్ళి వీడియో తీసుకొని వచ్చారు. ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు లోపల అసలు ప్లేస్ కూడా లేదు మొబైల్ ఓపెన్ చేసి వీడియో తీయడానికి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కొంచెం తగ్గింది క్రౌడ్. మళ్ళీ మా వారు వెళ్ళి తీసుకొని వచ్చారు ఈ వీడియో అంతా. ఇది నాగప్రతిష్టకు కూడా టెంకాయలు కొడుతున్నారు కొంతమంది. ఎనీవే కీప్ వాచింగ్. If you like this video, please like, share, subscribe.